బ్రాహ్మణులు, కోమట్లు, కర్ణాలు, కమ్మవారు సకల జాతులు ఆయన్ని ఆరాధ్య దైవముగా పూజ చేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి అద్భుతకరమైన క్రీస్తు కృప మనల్ని వెంటాడుతున్నప్పుడు ఈ మంచిని పంచడానికి మనందరం ఏకీభవించాం. ఇక్కడ కేవలం పాటలు పాడేవారు కాదు, వాయించలు వాయించేవారు మాత్రమే కాదు, వాక్యం చెప్పేవారు కాదు, నడిపించేవారు కాదు, ఇక్కడ కూర్చున్న వారు మాత్రమే కాదు, మనమందరం ఏకీభవించి ఈ క్రీస్తుని ప్రకటించాం. మీరు లేకపోతే మేము లేవు, ఎవరు లేకపోతే మేమందరం ఎవరు కూడా లేవు. ఒక పండు ఉందంటే అందులో పై చర్మం, లోపల ఉంటుంది కండరం, లోపల ఉన్న విత్తనాలు, దాని తోడిమ, ఇవన్నీ కలిపితేనే పండు. అలాగని మనందరం ఏకీపిస్తే ఇప్పుడు దేశానికి మనం క్షేమంగా సురక్షితంగా కాపాడబడుతున్నామంటే దేశ సరిహద్దుల్లో ప్రాణరక్షక దళం మనల్ని కాపాడుతుంది. వాడు ప్రాణాలు పెట్టైనా శత్రువులు మన దేశానికి చొచ్చుకొని రాకుండా వారు అక్కడ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్నారు. అందరి బట్టి మనం క్షేమంగా హాయిగా నిద్రపోగలుగుతున్నాం. మరి కాబట్టి దేవుని అద్భుతకరమైన కృప మనల్ని వెంటాడుతుంది. అందరి బట్టి మనం అందరము ఈ స్థలంలో కూర్చొని ఉన్నాము, కూడి ఉన్నాము. కాబట్టి అనేకుల కొరకు ప్రార్థన చేయాలని ఉద్దేశపడుతున్నాము. నేను త్వరగా ముగిస్తాను. మేము ఇప్పుడే కాదు, 3 విధాలుగా ఉపయోగపడగలం. ఒకటి, దేవుని వాక్యం సందర్భం ఏదైనా వాక్యం వెల్లడొకటి చేతనే వెలుగు కలుగుతుంది, చీకటి తొలగిపోతుంది. కాబట్టి మనలో ఉన్న భయంకర బలహీనత నుంచి వాక్యం వింటుండగానే విడుదల పొందేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటివి మేము చాలా చూసాం. రెండవది, వాక్యం విన్న తర్వాత ఒక్కొక్కరిని ముట్టి ప్రార్థన చేసేప్పుడు వైద్యుల వల్ల కానీ మందులకు మల్లబడిన బలహీనత నుంచి బాగుపడిన వారు చాలా మంది ఉన్నారు. దేవుడి పక్షపాతి కాదు, ఇక్కడ కూడా చేయబోతున్నారు. ఇక మూడవదిగా చూస్తే మీకు ఏదైనా కుటుంబంలో కానీ, వ్యక్తిగతము కానీ, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ లేకపోతే సేవా జీవితంలో ఏది అవసరం ఉన్నప్పటికీ ఆ విషయం కొరకు ప్రార్థన, ప్రేయర్ రిక్వెస్ట్ కోరితే ఒక స్లిప్ మీద రాసి మీ పేరు, మీ ఊరు, మీ ప్రార్థన అవసరం రాస్తే మా దగ్గర 24 గంటల ప్రార్థన జరుగుతుంది. ఆ లిస్టులో పెట్టి మీ కొరకు ప్రార్థన చేసి మీ సమస్య నుంచి విముక్తి చేయమని ప్రభువుని అడిగి ఏదైనా ప్రభువు జవాబిస్తే ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీకు తెలియజేస్తాం. 3. ఇక 4వది, ప్రేయర్ పవర్ ఆయిల్, ప్రార్థన శక్తి తైలం ఉన్నది. ఈ విధముగా అది వాడుతున్నప్పుడు అనేకమైన అద్భుత కార్యములు జరుగుతున్నాయి. ఈ 4 విధాలకు కూడా ఈ రోజున సేవలో మీతో సహకరించాలని ఉద్దేశపడుతున్నాను. అందుకని శ్రద్ధగా వినండి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ సందర్భం అయినప్పటికీ నేను సువార్త ప్రకటిస్తున్నాను. ఇందులో అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హరిద్వార్ అనే ఒక స్థలంలో 500 మంది పై అధికారి, పోలీస్ అధికారి ఉన్నాడు. పేరు విజయ్ కుమార్. ఆయనకి లేక కలిగిన సంతానం మగపిల్లగాడు. పెరిగి పెద్దోడే హై స్కూల్ చదువు అయిపోయిన తర్వాత కాలేజీలో జాయిన్ చేశారు పోలీస్ ఆఫీసర్ గారి అబ్బాయికి. ఆ అబ్బాయికి ఒక జబ్బు చుట్టుకుంది. అదేంటంటే కుడి చెయ్యి మధ్య వేలు వెనక్కి లాక్కొస్తుంది అనమాట. అదొక జబ్బు. చెయ్యి మెలకి తిరిగిపోతుంది. తర్వాత నిమిషాలు గడిచే కొలది తల దగ్గర నుండి కాళ్ళ వరకు గుండ్రంగా చుట్టుకుంటాడు. ఎవరు చూడకపోతే నుయ్యిలో కానీ గొయ్యిలో కానీ దొర్లుకుంటూ పోతాడు గుండ్రంగా. 8 గంటలు బంధించబడి ఉంటాడు. లాగిన రాడు, నుర్రు గక్కుతూ ఉంటాడు. లేక కలిగిన సంతానం ఇదేం జబ్బు? ఆ కొడుకును చూడలేక తల్లి స్పృహ తప్పిపోయేది చాలాసార్లు. అట్లా 8 గంటలు అట్లే ఉంటాడు. 8 గంటల తర్వాత తనకు తానే మామూలుగా వస్తాడు. కానీ ఎముకలన్నీ నొప్పులై బాధపడుతూ ఉంటాడు. ఒక్కొక్క రోజుకి 2 సార్లు వస్తుంది. 16 గంటలు ఉంటాడు. ఆ జబ్బు ఏంటి అని చెప్పి డాక్టర్లు అందుపట్టలేదు. ఢిల్లీ మెయిన్ హాస్పిటల్స్ మొత్తం తిప్పారు. 18 బ్రెయిన్ స్కానింగ్లు తీశారు. 18 తీశారు. ఏ వైద్య శాస్త్రం కూడా పలానా జబ్బు అని తెలియజేయలేదు. ఇక చివరికి
5 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. నిరాశపడ్డారు పోలీస్ ఆఫీసర్ గారు. భార్య వాళ్ళిద్దరింట్లో కూర్చొని గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. లేఖన కలిగిన కొడుకు మళ్ళీ సంతానం కలిగే అవకాశం లేదు. ఈ భగవంతుని దేవుడిని ఈ కొడుకుని ఇవ్వకపోయినా బాగుండేది, వీడికి క్షేమంగా లేడు. ఏమిటింత మందులు వాడినా ఇన్ని స్కానింగ్లు తీసినా బాగు బ్రతికేటట్టు లేడు. ముక్కులోంచి రక్తం పడుతుంది. ఏమిటి వేదన పడుతుంటే మన వత్సరాయ సంఘం నుంచి ఒక వ్యక్తి రిజర్వ్ కానిస్టేబుల్గా వెళ్ళాడు. ఆయన దగ్గర పనిచేస్తున్నాడు. సార్, ఈ రోజు మా కుటుంబం ఉన్నామంటే యేసు ప్రభు నామ మహిమను బట్టి దైవ సేవకులు ప్రార్థన చేశారు. కానీ బాబుకి చాలా మంచివాడు, సాగు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. మీకు చెప్పేంత ధైర్యం నాకు లేదు, నేను కానిస్టేబుల్ కాబట్టి. కాస్త మీరు ఆ యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే చాలు, మీకేదైనా దేవుడు అద్భుతం చేస్తాడేమని చెప్పారు. శ్రీను, ఎవరైతే అయ్యా దేవుడే మేలు మాకు కావాలి, ప్రార్థన చేయించండి. మాకైతే యేసు ప్రభు అలవాటైన దేవుడు కాదులే, కానీ ఇప్పుడు ఆపదలో ఉన్నాం కాబట్టి మా బాబు కొరకు ప్రార్థన చేయించండి అని ఫోటో ఇచ్చి సెలవు కల్పించి వత్సరాయికి పంపించారు. ఆయన 5 రోజులు ప్రయాణం చేశాడు. నేను ఒరిస్సా ప్రాంతానికి మీటింగ్కి బయలుదేరాను. చాలా సంతోషంగా పలకరించాను. ఆయన బాగున్నారా శ్రీను, అందరూ బాగున్నారా, ఎప్పుడు వచ్చావు, హరిద్వార్ నుంచి ఎప్పుడు వచ్చావు అని అడిగితే ఏడుస్తున్నాడు. ఏమైంది నీకు, ఎందుకు దుఃఖపడుతున్నప్పుడు బాబు ఫోటో చూపించి, ఇది మా ఆఫీసర్ గారి అబ్బాయి ఫోటో అండి, నేను వెళ్ళేసరికి బతుకుతురో చనిపోతురో తెలియదు, ముక్కు రోజు రక్తం పడుతుంది, కట్టెపొలంలాగా అయిపోయాడు. మరి పిల్లగాడు మంచి దూరంగా ఉండేవాడు. ఇలాగ తనకు జరిగే స్థితి అంతా మధ్య వేలు లాక్క రావడం, చెయ్యి వెనక్కి తిరిగిపోవడం, చుట్టుకోవడం, 8 గంటలు ఉండడం, 16 గంటలు ఉండడం, ఢిల్లీ మెయిన్ హాస్పిటల్స్ మొత్తం తిప్పడం, 18 బ్రెయిన్ స్కానింగ్లు తీయటం, ఏ వైద్యం అతనికి నిర్ధారణ చేయలేకపోవడం, విషయం అంతా చెప్పాడు. అప్పుడు వెంటనే ప్రార్థన ఆ పేరు లిస్టులో రాసి ఆ బాబు కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఆయనకి లెటర్ రాశాం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తం సాధ్యమే. ఈ ప్రపంచంలో దేనికి లేని శక్తి ఒక ప్రార్థనకే ఉన్నది. అది యేసు ప్రభు నామములో చేసే ప్రార్థన అద్భుతం చేస్తుంది, ఆశ్చర్యకార్యం జరిగిస్తుంది. కాబట్టి మీరు నమ్మండి. ట్యాబ్లెట్ వేసాం కనుక తగ్గిందని నమ్మకం కాదు, ఇది ఇంజక్షన్ చేసాం కనుక తగ్గిందని నమ్మకం కాదు. ఇది నమ్మకంతోనే, విశ్వాసంతో గొప్ప క్రియ జరుగుతున్నప్పుడు నమ్ముతున్నామని వాళ్ళు కూడా లెటర్ రాశారు. అలాగ ప్రార్థన జరుగుతుంది. ఈయన వెళ్ళిన తర్వాత ఏ వార్త వస్తుందని ఎదురు చూస్తున్నాం. సెలవు దొరికింది కనుక పొలం పనులు, ఇంటి పనులు కొన్ని చూసుకొని లేటుగా వెళ్ళాడు ఆయన. అసలు బాబు బ్రతుకున్నాడో లేదో, ఈయనైతే వచ్చాడు అని చెప్పి ఆయన కొన్ని రోజులు లేటుగా వెళ్ళిన తర్వాత మాకు అందిన వార్త ఏంటంటే బాబు బ్రతికాడు, మన కాలేజీకి వెళ్తున్నాడు. ఆ హిందీ ప్రజల మధ్య ఆ దాని 3 బిల్డింగ్కి క్రీస్తు నిలయం అని పేరు పెట్టి ఈ రోజున, ఒకప్పుడు మేము యేసు ప్రభు అంటే మాకు తెలియదు, కానీ మా కుటుంబంలో మా వంశం ఇంతటితో పతనమైపోతుంది అనుకున్నాం. కానీ మా వంశాభివృద్ధికి యేసుక్రీస్తు కారణమయ్యాడు. యేసుక్రీస్తు ఎందరికో ప్రభు, కానీ మాకు ప్రభు అని ఈ రోజున వారు హరిద్వార్లో యేసుక్రీస్తుని దేవుడిగా ఆరాధన చేస్తున్నారు. ఆ దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన చచ్చి సమాజంలో ఉన్నవాడు కాదు, తిరిగి లేచినవాడు. 2024 సంవత్సరాల క్రితం శిశువుగా పూర్వకంలో పుట్టాడు. ఆయన పుట్టిన భక్తి జీవితానికి గొప్ప పునాది అయిపోయింది. కనుక ఈ విధంగా అనేక విషయాలు ఉన్నాయి, కానీ మంచిగా ఒక విషయాన్ని మీతో ముచ్చటించాను. ఎన్నో సంగతులు ఉన్నాయి, ఆశ్చర్యకార్యములు ప్రభువు జరిగించేవారు. సరే, కనుక ఇప్పుడు సందర్భంలో పోతాం. ఇందు గూర్చి సెమీ క్రిస్టమస్ని గురించి, క్రీస్తుని గురించి, హిందూ గురించి ఇక నేను కొత్త సంగతి ఏం చెప్పదలుచుకోలేదు. మన పేపర్లో, మేము మీటింగ్ పేపర్లో వేసిన వాక్యాన్ని చదివించాలని ఉద్దేశపరుచున్నాను. లోకాసువార్త 2వ అధ్యాయము 11వ వచనం. లోకాసువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొట్టి గొడవలతో చుట్టబడి తొట్టిలో పరుండి పెట్టడం మీరు చూస్తారు అని ఒక దేవదూత గొర్రెల కాపరులతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన లోకంలో జన్మిస్తాడని ప్రవక్తలు ప్రవచించారు. ప్రవచనాల ప్రకారంగా వచ్చారు ఆయన భూలోకానికి.
ఆయన లోకానికి వచ్చాడు. ఎలాగో వచ్చాడు అని ఆలోచన చేస్తే మనుషుడిగా భూలోకంలో పుట్టాడు ఆయన, కానీ ఆయన దేవుడే. అయితే ఎలాగా అని ఆలోచన చేస్తే సర్వమానవుల జన్మ కర్మ పాపములతో నిండి ఉన్నారు కనుక వారి పాప క్షమాపణ కలిగించడం కొరకై లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాలని ప్రవక్తలు ప్రవచించారు. ఆయన ఎప్పుడు వస్తాడని లోకం ఎదురు చూస్తా ఉంది. ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని, ఆయన కన్యకలో జన్మిస్తాడని, తర్వాత ఆయన లోకానికి వచ్చినప్పుడు ఒక గొప్ప వెలుగు అరుణోదయ నక్షత్రం పుడుతుందని, ప్రపంచం వెలుగుతుందని, ఆ తర్వాత ఆయన గుడ్డివారికి చూపునిస్తాడు, గుడ్డివారికి నడకనిస్తాడు, కుష్ఠరోగులు బాగు చేస్తాడు, చచ్చిపోయిన వారిని బ్రతికిస్తాడని, గుడ్డివారు దుప్పలి గొంతులు వేస్తారు, మోగవారు మాట్లాడతారు, గానాలు చేస్తారని, అట్లాంటి మహానుభావుడు ప్రపంచానికి వస్తాడని యెషయా గారు యెషయా 35వ అధ్యాయంలో చెప్పాడు ఈ విషయాలన్నీ. అప్పటికి యేసుక్రీస్తు శరీరధారిగా జీవించలేదు. ఇది పాత నిబంధనల విషయం. అయితే ఇంకా యేసుక్రీస్తు జన్మించడానికి ఆయన చెప్పిన దానికి మధ్యలో 740 సంవత్సరాలు ఉంది. ఇంకా టైం 740 సంవత్సరాలకి జన్మిస్తాడు అనగా ఆయన వస్తాడు, ఆయన పుడతాడు, ఇలాంటి అద్భుతములు ఆయన ద్వారా జరుగుతాయని యెషయా గారు చెప్పారు. గుడ్డివారి కన్నులు తెరవబట్టం ఏంటి? అట్లాంటి ఆయన వస్తున్నాడు. గుడ్డివారు దిక్కువల్లి గొంతులేస్తారా? అలాంటి ఆయన వస్తున్నాడు, రాబోతున్నాడు. చెవిటి వారు చెవులు వినపడతాయి, మోగవారి నాలుక పాటలు పాడుతుంది. ఇట్లాంటి అద్భుతం జరగబోతున్నాయి. ఆయన వస్తున్నాడు. అబ్బా ఎప్పుడు వస్తాడు బాబు, ఎక్కడొస్తాడు, ఎలాగొస్తాడు? ఆయన గురించి లేఖనాలు ఉన్నాయి. ఆయన కన్యకలో జన్మిస్తాడు. అదే యెషయా చెప్పాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు. తర్వాత ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్తయు అధిపతి. ఆయన ఆశ్చర్యకరుడు వస్తాడు భూలోకానికి. ఎప్పుడు వస్తాడు ఆశ్చర్యకరుడు? సర్వమానవ లోక కళ్యాణార్థమై శిలువలో తన ప్రాణం పెడతాడు, అన్యాయం తీర్పు పొందుతాడు, దౌర్జన్యం పొందుతాడు, బాధించబడతాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడుతుంది. 53వ కీర్తన అంతా. మన అతిక్రమ క్రియలు బట్టి నలుగొట్టబడతాడు, గాయపరచబడతాడు. ఈ విధంగా యెషయా 53వ అధ్యాయం అంతా ఈ క్రీస్తు శిలువ మరణాన్ని గురించి, అన్యాయపు తీర్పు పొందుతాడు. ఆయన ఇట్లా వచ్చి లోక కళ్యాణం గావిస్తాడు. మన తాటి బ్రాహ్మణంలో రాయబడి ఉంది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణము వైశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్య దాన బలి యాగం. సర్వమానవుల పాప క్షమాపణ కలిగించడం కొరకై రక్తము చిందించబడటం అవసరం. తద్రక్తం, ఆ రక్తము పరమాత్మని కొరకు పుణ్యదాన బలియాగముగా ఉపయోగపడుతుంది. అట్లాంటి లోకరక్షకుడు ప్రపంచంలో పుడతాడు. అబ్బా ఇప్పుడు వస్తాడు బాబు. ప్రజాపతి యజ్ఞం ఆత్మానవ యజ్ఞం కృతా ప్రాయశ్చిత్. ప్రజాపతి అయిన సృష్టికర్తన వాడి స్వయంగా భూలోకానికి వచ్చి శిలువ యజ్ఞం చేస్తేనే లోక కళ్యాణం జరుగుతుంది. అలాంటి మహానుభావుడు వస్తున్నాడు, రాబోతున్నాడు. బుద్ధుడు చెప్పాడు, ఒక పరమ బుద్ధుడు ప్రపంచానికి వస్తాడని. ఈయన గురించి మోషే గారు చెప్పారు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో పుట్టిస్తాడని. యోబు చెప్పాడు, పాపసహితుడు నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు ఉన్నాడు. కాబట్టి అట్లాంటి మహానుభావుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. అనుకున్న టైం అయిందో ఏమో, ఈ లోకంలో పుట్టాలనుకున్నాడు ఆయన. దేవుడి దగ్గర దూతగణములు ఉంటారు. 3 రకాల దూతలు ఉంటారు. ఒకటి యుద్ధం చేసే దూతలు, రెండోది వార్తలు అందించే దూతలు, మూడవది స్తుతించే దూతలు ఉంటారు దేవుడి దగ్గర. వాళ్ళు కౌంట్లెస్, లెక్కించనలవి కానంతమంది దేవదూతలు ఉంటారు దేవుడి దగ్గర. లెక్కించనలవి, లెక్క పెట్టడానికి వీలు కానంతమంది ఉంటారండి. ఈ 3 గుంపులు, యుద్ధం చేసే గుంపులు, వార్తలు అందించే గుంపు, తర్వాత స్తుతించే సంగీతం చేసే గుంపు, 3 గుంపులు ఉంటారు దేవుడి దగ్గర. యుద్ధం చేసే దూతలకు నాయకుడు మిఖాయేలు, వార్తలు అందించే దూతలకు నాయకుడు గాబ్రియేలు, స్తుతించేటువంటి సంగీత దూతగణములకు నాయకుడు లూసిఫర్.
ఈ 3 రకాల్లో వార్తలు అందించే దూత గాబ్రియేలు దూత. ఆ గాబ్రియేలు దూత దేవుడి దగ్గర నుంచి భూలోకానికి పంపబడింది. ఆయన స్త్రీ గర్భంలో జన్మించాలి. స్త్రీ గర్భంలో జన్మించాలి. ఎందుకంటే సర్పముతో దేవుడు మాట్లాడాడు ఆదికాండములో పండు తిన్నాక, ఓ సర్పమా, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరం కలుగు చేస్తా. కనుక ఆయన స్త్రీ సంతానంలో జన్మించాలి. పురుషులతో సంబంధం లేకుండా స్త్రీ సంతానమై ఉండాలి ఆయన. కాబట్టి స్త్రీ గర్భంలో జన్మించాలి ఆయన. అందులో కన్యక గర్భవతి కుమారుని కరుణని చెప్పాడు కదా. ఆమె ఒక కుమారుని కరుణ తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించమని చెప్పారు కనుక ఇప్పుడు స్త్రీ దగ్గరికి దేవుడి దగ్గర నుండి వార్తలు అందించే గాబ్రియేలు దూత రావడం జరిగింది. పవిత్రురాలు, వడ్ల వారి ఆడపడుచు, నీతిమంతురాలు, యథార్థపరురాలు, తక్కువ వయసున్న ఆమె చాలా నమ్మకస్తురాలుగా జీవిస్తుంది. ఆ మరియ దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి, మరియా నీకు శుభవార్త. ఇదేంటి శుభవచనం? భయపడిపోయింది. నీ గర్భమున లోకాన్ని రక్షించే ఒక రక్షకుడు జన్మిస్తాడమ్మా. అవునా? నేను పురుషుడు ఎరుగున్నాను, అది ఎలా జరుగును? పురుషులతో సంబంధం లేకుండా నేను ఎట్లా గర్భవతి అవుతాను? పేసు నోటలు లేకుండా లైట్ ఎట్లా వెలుగుతుంది? రెండు వైర్లు కలిస్తేనే కదా జరిగేది. మరి పురుషుడు జన్మించాలంటే, శిశువు జన్మించాలంటే స్త్రీ పురుషుడు ఏకీపించాలి కదా. శుక్ల శోణితం జరగలిగి, శుక్లం అంటే పురుషుడి నుంచి కలిగేటువంటి శక్తి, శోణితం అంటే స్త్రీ నుంచి కలిగేటువంటి శక్తి. ఈ రెండు ఏకీపిస్తేనే కదా శిశువు తయారయ్యేది. నేను శుక్లాన్ని కలిగి ఉన్నాను కానీ, శోణితాన్ని కలిగి ఉన్నాను కానీ శుక్లం నా దగ్గర లేదే. సర్వోన్నతుని శక్తిని నేను కమ్ముకుంటున్నామా? పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనబడతాడు. ఆయనకి జన్మ పాపము ఉండదు. జన్మ పాపం ఉండదమ్మా ఆయనకి. అందుకని ఒక స్త్రీ గర్భంలో నుంచి ఆయన జన్మించాలనుకున్నాడు. అందుకే ఆయనకి ఏమని పేరు? ఆశ్చర్యకరుడు. ఆయనకి ఏం పేరండి? ఏంటి ఆశ్చర్యం? టేబుల్ మీద ఈ మైక్రోఫోన్ ఉన్నది అంటే ఆశ్చర్యమా? టేబుల్ మీద ఉన్నది అంటే ఆశ్చర్యం ఉంది. టేబుల్కి గజమెత్తులు నిలబడి ఉందంటే అదే ఆశ్చర్యం. ఎట్లా ఆగిందబ్బా? అది ఆశ్చర్యం. అదేవిధంగా స్త్రీ పురుషులకి సంతానం కలిగితే అది ఆశ్చర్యమేం కాదు. కేవలం ఒక స్త్రీకే కలగటువంటి ఇంపాసిబుల్, అది అసాధ్యం, అది ఆశ్చర్యం. అలా జరిగింది కనుక ఆయన జన్మ, ఆయన ఆశ్చర్యకరుడు అని పేరు పెడతారు ఆయనకి. కాబట్టి నమ్ము మరియా, నేను మామూలు వ్యక్తిని కాదు, దేవుడి దగ్గర ఉండే గాబ్రియేలు దూత. స్త్రీ గర్భంలో జన్మించాలి ఆయన. మరి లోకంలో ఎంతమంది స్త్రీలు లేరు? నీ గర్భం నుంచి పుట్టాలనుకోవడం నీకెంత ధన్యత. ఆలోచించు మరియా. నువ్వు కాదంటే లోకానికి రక్షణ లేదు, నువ్వు అవునంటే లోకం రక్షించబడుతుంది. నాకు తలవంపులు, నా తల్లికి నా తండ్రికి తలవంపులు, పురుషులతో సంబంధం లేకుండా గర్భవతి నేనంటే ఏమంటారు? కానీ పట్టు విడుకుండాలి. మన పట్టు మీద మనం ఉండకూడదు. కొన్ని సందర్భాలు రాత్రితో ప్రయాసపడినా ఒక పక్క కూడా పడలేదు, వాస్తవమే. కానీ నీ మాట చొప్పున పట్టు విడవాలి మరి. కానీ ఇది తలవంపులు మాకు వస్తాయి, మాకందరికి. కానీ పట్టు విడుస్తాం. నిజమే, ఎంతమంది స్త్రీలకు లేని ధన్యత నాకు వచ్చిందంటే, నేను కాదంటే లోకానికి రక్షణ లేదు, అవునంటే రక్షణ వస్తుంది. నాకు నా కుటుంబానికి కలిగేటువంటి అవమానం కోసం ప్రపంచానికి కలిగే రక్షణకి నేను ఎందుకు దూరం చేయాలి? మా పరిస్థితి ఏమన్నా కానీ లోకానికి వచ్చే రక్షణ గురించి నేను అంగీకరిస్తానని చెప్పింది మరి. చెప్పండి. అప్పుడు శిశువు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో ఎదగడం ప్రారంభించాడు. లోకం అందరికి తెలిసింది, స్త్రీలకు ముందు తెలిసింది గర్భం. అందరు గుసగుసలాడుతున్నారు, పెద విరుస్తున్నారు, వేలు పెట్టి చూపిస్తున్నారు, తల ఊపుతున్నారు. అమ్మో మంచిదనుకున్నాం, అమ్మో చూడమ్మో చూడు సార్ ఆ గర్భం చూడు, ఏమిటి
ఆ పిల్లగాడు మేధకుడు, నోట్లో 4 లేనివాడు. ప్రదానం చేశారు పాప ఆయనకి, పెళ్లి కూడా కాలేదు. వారు ఏకం కాకపోతే గర్భవతి అయింది. మాలావది రకరకాలుగా పునమయ్య మోతుంది కానీ నోరుమయ్య మోతలేదు. పెద్దవి దాటిది పెనగాడు దాటుతుంది. అక్కడక్కడ తెలిసి ఊరంతా తెలిసి చివరికి ఆ యేసేపు దగ్గరకు వచ్చింది. ప్రదానం చేసిన ఆయన దగ్గర ఆయన కూడా తెలిసి ఇంత మంచిదని నాకు 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 అంటగట్టిపోయారు, ఇంకెక్కడ పెళ్లి కాలే కాబట్టి ఇప్పుడే కాస్త వదిలించుకుంటే మంచిది. కానీ పాపం మంది పెట్టని అవమానపరచకూడదు. మనకు ఎట్టినప్పుడు నాకు దక్కని ఎవరికి దక్కకూడదని చేయకూడదు. ఎవరికో దక్కేటట్టు చేద్దాం, రహస్యంగా వదిలేద్దాం ఉంటుంది. కారణం ఏంటి తెలుసు? ఆ నీతిమంతులను రాయబడింది అక్కడ. నీతిమంతుల లక్షణం ఏంటంటే ఎవరిని అవమానపరచరు. అవమానపరుస్తున్నాం అంటే వాళ్ళు నీతిమంతులు కారు. అక్కడ ఏమి రాయబడింది? మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనుల మీద పెట్టానుగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడి వారు ఏకము కాకుండా ఆమె పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యేసేపు అది అక్కడ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నవాళ్ళు కూడా. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఈ సంగతి ఆలోచన చేసుకునేసరికి ఆ దేవతతో మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చింది. దావీదు కుమారుడు యేసేపు నీ భార్య అయిన మరియని చేర్చుకోండి, నువ్వు ఎందుకు అభ్యంతర పడుతున్నావు? ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మను కలిగిందయ్యా. అది యెషయా రాయబడలేదా? ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడం కనుక ఆయనకి యేసుని పేరు పెట్టుకోని ఉంది కదయ్యా, నువ్వు ఎందుకు అభ్యంతర పడుతున్నావు? అప్పుడే ధైర్యం తెచ్చుకొని ఆమెను చేర్చుకొని ఆమె గర్భంలో శిశువు జన్మించేంత వరకు ఆమెను ఎరగకుండా ఎడంగానే ఉన్నాడు. సరేండి, బెత్లెహేములో జనాభా లెక్కలు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా తీసుకొని పోయారు అక్కడ జనాభా లెక్కల కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసవ అయ్యి వచ్చింది. ఎవరు చోటు ఇవ్వలేదు ప్రశ్నించడానికి. నిండు సోలాలు నడవలేకపోతుంది. ఆ చలికాలంలో ఆ బెత్లెహేములో వాళ్ళు కపెర్నహూములో ఉంటున్నారు. స్వగ్రామం బెత్లెహేము, జనాభా లెక్క ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉంటుంటే అక్కడ పోతాం కదా. అక్కడ పోయిన తర్వాత ఈ ప్రసవ గడి వచ్చింది. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు, అందరూ తలుపు చేస్తున్నారు కానీ ప్రశ్నించడానికి అయితే మేము చోటు ఇవ్వమంటున్నారు. అప్పుడు పశువులు అవకాశం ఇస్తే పశువుల పాకలో పుట్టాడు, తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు. 400 సంవత్సరాల ముందు చీకటి కమ్మింది. ఆయన జన్మతో ప్రపంచమంతా ఒక వెలుగు వెలిగింది. అప్పుడు అడవిలో గొర్రెల మందలు కలుసుకుంటున్న గొర్రెల కాపర్లు 4 తరాల నుంచి వాళ్ళు చీకట్లోనే పుట్టారు, చీకట్లోనే పెరిగారు, చీకట్లోనే కార్యక్రమాలు కొనసాగించారు, చీకట్లోనే చచ్చిపోయారు 400 ఏళ్ళు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే జన్మించాడో 400 సంవత్సరాల చీకటి కమ్మిన ప్రపంచం గొప్ప వెలుగు వచ్చేసింది. ఆ వెలుగు వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడ చూడలేదు, ఆ వెలుగును గురించి వాళ్ళు వినలేదు. ఆ గొర్రెలు కాపాడు వీళ్ళు భయపడిపోతున్నారు. గొర్రెలు కూడా బే అనుకుంటూ ఎటు చల్లాచెదరైపోతున్నాయి. ఎటు అర్థం కాదు, అడవిలో పడ్డట్టు ఉన్నారు. మరి అప్పుడు మరియమ్మతో మాట్లాడిన దేవదూత, యేసేపును బలపరిచిన దేవదూత భయపడిన గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి, గొర్రెల కాపరులారు మీరు ఎందుకు భయపడుతున్నారు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, అందుకే ఈ గొప్ప వెలుగు. దానికి ఇదే మీకు అనుమానం. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్లో పడుకోబెట్టే మీరు చూస్తారు అని దేవదూత వారికి చెప్పినప్పుడు గొర్రెలన్నింటిని ఒక చోట పోగు చేసుకొని వాళ్ళు వచ్చి ఆ శిశువుని, తల్లి అయిన మరియని, యేసేపును చూసి ఆయన్ని ఆరాధించి ఆయన ప్రచురపరుచుకుంటూ వెళ్ళారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ గొర్రెల కాపరులు
అల్లో నేరెడలో అల్లో నేరెడలో అల్లలో నేరెడి అల్లో నేరెడి అల్లో నేరెడలో అల్లో నేరెడలో అల్లో నేరెడలో అల్లలో నేరెడి అల్ల నేరెడి అల్లో నేరెడలో అల్లలో నేరెడి అల్ల నేరెడి అల్లో నేరెడలో అల్లో నేరెడలో అల్లో నేరెడలో అల్లలో నేరెడి అల్ల నేరెడి అల్లో నేరెడలో అల్లలో నేరెడి అల్ల నేరెడి ఆ బిడ్డలు కాబట్టి జనానికి ప్రజలకు లోకానికి కూడా జరిగించాడు. అందుకే గొప్ప వెలుగు వచ్చింది. ఎవరుందో మా దగ్గరకు వచ్చింది. ఆ వెలుగు ఆయన ప్రచురపరిచారు. ఆ విషయాన్ని ఇక్కడ రాయబడింది. ఎందుకు ఈ బురోకును జన్మించాడు? నరజాతిని రక్షింప నరరూపం ఎత్తినాడు, కన్యమర్య గర్భమందు జన్మించాడని. కన్యమర్య గర్భమందు, అందుకని రక్షించడానికి వచ్చాడు కాబట్టి రక్షకుడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ఈ ఒక్క విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఇక నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నరజాతిని రక్షించడం కొరకే. ఆయన ఒక కల్పిత పురుషుడు కాదు, మామూలు మనిషి కాదు, మరియమ్మ కొడుకు కాదు. నరజాతిని రక్షించడం కొరకై కన్యమర్య గర్భమందు జన్మించాడు. జన్మ కర్మ పాపం లేని ఆయన జన్మ కర్మ పాపంతో ఉన్న మనల్ని పవిత్రపరచడం కొరకై. బాగా అర్థం చేసుకోండి. మొట్టమొదటి మట్టితో మానవుని దేవుడు చేసి తన పోలికగా ఆయనకు ఆదామని పేరు పెట్టి, సమస్త జీవరాశులకు ఆడ మగని జంట ఉంది. మగ మనిషికి ఆడ మనిషి జంట లేదు కాబట్టి ఆ మగ మనిషికి ఏదైనా తోటలో దేవుడు గాఢ మీద కలుగు చేసి అతను నిద్రిస్తున్నప్పుడు అతను ప్రక్కటి ఎముకలలో ఎముకలు తీసి ఆ ఎముకతో స్త్రీని చేసి దేవుడు వారిద్దరికి ఏదైనా తోటలో వివాహం చేశాడు. మీరు ఏలుబడి చేయండి అని వారికి అధికారం ఇచ్చాడు, ఆధిక్యత ఇచ్చాడు, దాంతోపాటు ఆజ్ఞనిచ్చాడు. మీరు ఆజ్ఞ ఎక్కడి నుంచి ఉండాలి? పాపం అవుతున్నాడు. మీరు పాపం చేస్తే చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. ఏమి ఆజ్ఞ అంటే, ఈ తోట చెట్టులో ఏ చెట్టు పండు అయినా అభ్యంతరం లేకుండా తినండి. మీరు తోట మధ్యలో ఉంది ఒక చెట్టు, ఆ ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దని చెప్పాడు. అది ఆజ్ఞ. ఈ లోపల సర్పం ఏం చేసిందంటే, సాతాను సర్పంలో ప్రవేశించి మాట్లాడే శక్తి ఇచ్చి, మీరు సావనే సావరు, మీరు ఆ పండు తినండి, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతలాగా ఉంటారని బొక్కించి వారిని ఒప్పించి మాటలు వినిపించి పండు తినిపించింది. ఆజ్ఞ అతిక్రమించింది. అప్పటి నుంచి పాపం ప్రవేశించింది. అదే రోమపత్రిక 5:12 రాయబడిన మాట. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకమును ఎలాగ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ తెలా పాపం తలా పీడిక నింపింది. తెలా పాపం తలా పీడిక.
ఒక్క మనిషి ద్వారా ప్రారంభమైన ఆ పాపము అందరూ పంచుకొని పుట్టారు. ఈ ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని గోత్రాలు ఉన్నాయో, ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఎన్ని మిలియన్లు ఉన్నారు, ఆ ఒక్క మనుషుడి నుంచే, మట్టితో చేయబడిన ఆ మనుషుడి నుంచే మానవలోకం అంతా కలిగింది. వాళ్ళు పాపులైపోయారు కాబట్టి, ఆ పాపపు రక్తాన్ని పంచుకొని పుట్టారు కాబట్టి అందరూ పాపులయ్యారు. రోమ 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారి. రోమ 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కీర్తన 51:5 నేను పాపములో పుట్టినవాడును, పాపములనే నా తల్లి నన్ను పాపులమే. అయితే పాపమునకు వచ్చు జీతము మరణం. పాపమునకు వచ్చు జీతం మరణం అంటే ఇది ఖచ్చితం. నేను ఒక మాట చెప్తాను. నాకు బ్రహ్మాండమైనటువంటి సమీప ఫ్రెండ్ ఉన్నాడు, నాకు చాలా స్నేహితుడు. నాకు ఇద్దరం ఒకే రకమైన బట్టలు కట్టుకున్నాడు, ఇద్దరం ఒకే బెంచ్ మీద కూర్చున్నాడు చదువుకునేటప్పుడు. పాలు నీళ్లు కలిసిపోయినట్లుగా మాకు స్నేహం అట్లా కలిసిపోయింది. ఎవరైనా చూసి అన్నదమ్ములు అనుకున్నాడు వాడు మంది మమ్మల్ని. ఆయన చారి, రామాచారి అంటారు. అట్లా మేమిద్దరం అంత అనుబంధంగా ఉంటాం. కానీ ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుడు నాడు నమ్మొద్దు బాగా అనుకోను, నమ్మొద్దని నమ్మొద్దు అనుకోను. చెట్టు కింద ప్రమాణం చేసుకొని ఒక రక్తం తీసి రక్తంతో సంతకం పెట్టింది. దేవుడు అనే మాట మన చెవులు కనపడద్దు, దేవుడిని నమ్మొద్దు, ఎవరు నమ్మితే ఒప్పుకోవద్దు. మనం నాకు తెలియకుండా నీకేం నువ్వేం చేయొద్దు, నీకు తెలియకుండా నేనేం చేయొద్దు అని ఒప్పందం చేసుకున్నాను. అప్పటికే బైబిల్ గ్రంథాన్ని చించేసాం, మేము దేవుళ్ళని వాదించాం. అట్లా ఆ కోవలో ఉన్నాం. ఒకరోజు తెలియని రీతిగా నేను నల్గొండ జిల్లాకి వెళ్ళా, పని మీద ఒక్కడిని వెళ్ళా. అక్కడ 3 రోజులు మీటింగ్స్ అండి. ఆ మీటింగ్స్లో నా పని నేను చూసుకుంటుంటే ఇలాగ దేవుని వాక్యం వినపడతా ఉంది. మీటింగ్ పెట్టారనుకుంటా. గుట్టి మత్తయ్య గారని, ఆయన పద్మశాలి కుటుంబం నుంచి క్యాన్సర్ నుంచి బాగుపడ్డాడు ప్రభువులో. ఆయన ఒక్కడే 3 రోజులు మీటింగ్ పెట్టించాడు. నేను ఒక ఆఫీస్ దగ్గర ఉంటే అక్కడికి వినపడుతున్నాయి యేసు ప్రభువుల గురించిన మాటలు. ఈ ఒకటి వినపడుతున్నాయి నాకు, ఎందుకు ఇక్కడ నా షాప్ ఇక్కడే ఉంటుంది, 2 చెవులు ఏడు పెట్టుకున్నా కానీ ఆ మాటలు అట్నే వినపడుతున్నాయి. ఏదో చూద్దామని చెప్పి అక్కడ పోయి నిలబడ్డా. ఈ లోపల వాక్యం నా గుండె లోతులు గుచ్చుకుంది. సజీవమైన వాక్యానికి నేను లొంగిపోయాను. 3 రోజులు వాక్యం విన్నా, భారతదేశం కూడా పోయింది. ఒక అమ్మవారు పోరాడు ప్రక్కన కట్టకొమ్మగూడెం అనేటువంటి స్థలంలో ఒక అమ్మవారు పుష్పావతి గారిని ఇట్లాంటి దేవుడు లేడని వ్యక్తి ప్రభుని అంగీకరించిన చిన్న బైబిల్ కొనిచ్చింది నాకు. ఆ బైబిల్ పెట్టుకొని నేను వచ్చాను. నా ఫ్రెండ్ కలిశాడు. ఏంటి కనపడలేదేంటి వారం అంతా అన్నాడు. ఆయన పని మీద నల్గొండ పోయినలే. కానీ మనిద్దరం ఒక ప్రమాణం చేసుకున్నాం. నీకు తెలియకుండా నేనేం చేయకూడదని, నాకు తెలియకుండా నువ్వేం చేయకూడదని ప్రమాణం చేసుకున్నాను. కానీ నీకు తెలియకుండా ఒక పని చేసినా క్షమించాలి అన్నా. ఏం చేసిపోయింటాడు. నేను దేవుడు నాకు నమ్మాను. ఆ దేవుడు మరణించి లేచిన వాడు యేసుక్రీస్తు అని నమ్మాను. బాప్తిసం కొని ఎదుగో బైబిల్ ముఖం అంతా వికారం అయిపోయింది. ఇంత విశ్వాసఘాతకుడు వేయన్నట్టు. నువ్వు కూడా నమ్ముకో, ఇద్దరం కలిసి ఉంటావు అని చెప్పి నువ్వు నమ్ముకొని నువ్వు వచ్చని చేసుకున్నావు కానీ నన్ను కూడా నమ్ముకోమంటావా? అది దూరంగా పోయినా ఇక నాకు పెద్ద బాధ దుఃఖం వస్తుంది. కలకాలం కలిసి జీవించాలనుకోండి కానీ నా స్నేహితులతో విడిపోయింది. నేను చేసింది తప్పు ఏం కాదే, కానీ ఆయనకు అర్థం కావట్లేదు. ఇక మేము మా ఫ్రెండ్షిప్ పోయింది కదా అని వేదన పడుతున్నా. దూరంగా నిలబడ్డాడు. నా వంక ఆయన చూస్తున్నాడు, ఆయన వంక నేను చూస్తున్నా. నా దగ్గరకు వచ్చి అమ్మ వినండి, బాధపడబాకు, నేను బాధపడతాను చూడలేడు, బాధపడబాకు. సరే నేను కూడా ప్రభు నమ్ముతుంది, బాప్తిసం పొందుతున్నాడు. కానీ ఇప్పుడు కాదు. మనిషికి 100 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు 25 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా 75 ఉన్నాయి కదా.
ఇంకా 75 ఏళ్ళలో 70 సంవత్సరాలు సరదాగా జలసాగా బ్రతుకుతా. చివరిలో ఎన్ని ఉంటాయి? 5 సంవత్సరాలు ఉంటాయి. ఆ మారు మనసు కోర్చు అప్పుడు పూర్తి చేస్తాయని నమ్ముదని అన్నాడు. కానీ ఇప్పుడు కాదట. ఇంకా 70 ఏళ్ళ వరకు సరదాగా జలసాగా పోగిరిగా దూకుడుగా తిరుగుతాడట. కానీ విచారం ఏంటంటే ఆయన ఆ మాట అన్న 5 నెలల లోపునే ఆయన మెదడు నడివడి మీద చిందింది. 70 ఏళ్ళు ఎండిపోయింది. అవకాశం ఉందమ్మా? రేపేమి సంభవించను? అది యాక్సిడెంట్ కాదు. ఒక అర్ధరాత్రి భయంకర పాపంలో పట్టుబడ్డాడు. మనుషులు పట్టుకున్నది 8 మంది మనుషులు. ఒక గోనె సంచి వేసి మూట కట్టారు అతను బ్రతుకుండగా. తప్పు చేస్తే తప్పులో పట్టుబడ్డాడు. ఒక తార్ రోడ్డు మీదకి పోయి స్పీడ్గా వస్తున్నాడు. రోడ్లు ఆయనకి విసిరేశారు. ఒక బాంబు పేలినట్టుగా తలకాయ పేలిపోయింది. పాపమును కొంచెం జీతము మరణం. అరగంట సేపు ఎగిరిందండి శవం. పాపమే లేకపోతే మరణమే ఉండేది కాదు. ఎప్పటికీ ఆయన గుర్తొచ్చినప్పుడు చాలా బాధపడతాడు. అంత గాఢమైన ప్రేమ ఉన్నది, స్నేహం ఉంటాడు. అయ్యో ఆయన పాపలు పట్టుబడకపోయినట్టయితే ఈరోజు ఆ రామాచారి నాతో పాటు ఉండేవాడు కదా. మా స్నేహం మధ్యలో విడిపోయింది. కలకాలం కలిసి ఉండవు అనుకున్నాం, కానీ వయసుకు మించిన పాపంలో పట్టుబడ్డాడు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. పాపం నిన్ను కాటేస్తుంది. ఆత్మీయతిక్రమైన పాపం. ఇలాగ ప్రతి మనుషులు పాపులైపోయారు. జన్మ పాపం, కర్మ పాపం, చూపుతో పాపం, నడకతో పాపం, ఊహతో పాపం, ఉద్దేశంతో పాపం, రకరకాల పాపంలో చిక్కుకొనిపోయారు మనుషులు. ఇప్పుడు పాపము మనిషి హృదయంలో పేరుకొనిపోయింది. మనుషుడు పాపాన్ని పై బట్టలాగా కప్పుకుంటున్నాడట. అంటే పై బట్ట కప్పుకోవడం కష్టమమ్మా? పైన బట్ట కప్పుకోవడం ఎంత ఈజో, మనుషుడు పాపం దాంట వల్ల అయిపోతున్నాడు. పై బట్టలా కప్పుకున్న పాపం అట నీళ్ళలాగా లోపలికి పోయిందట. కడుపులోకి నీళ్లు ఈజే కదా. ఆ పాపం నీళ్ళలాగా పోయి తైలంలాగా ఎముకల్లోకి పోయిందట పాపం. ఈ పాపం పోవాలంటే దూపమా, దీపమా, తడులా, మడులా, నైవేద్యమా, తప్పు చెప్పాలా? అంతే అంతలా. ఈ పాపం వెలుగుడు లేకపోతే ఆ మనిషి నరకానికి వెళ్ళిపోతాడు. ఈ పాపం నుంచి ముక్తి కలగాలంటే ఈ పాపానికి వచ్చే శిక్ష, ఆ శిక్ష తప్ప, ఆ శిక్ష ఏంటంటే అగ్ని కంటుతాం లేకుండా. అగ్నిగుణం ఎంత బాధగా ఉంటుందండి. భద్రాచలం దగ్గర తారు పని చేసేవాడు తగాదు వచ్చిందట. తారు పని చేసేవాడికి రోడ్డు వేస్తారు కదా, వాళ్ళకి తగాదు వచ్చింది. నలుగురు ఒక్కలేరు, ఒక్కరు ఒక్కలేరు. నలుగురు కలిసి ఒక్కడిని తారు డబ్బాలు తలకాయ ఉంచారు. ఎంత భయంకరమైన బాధ. అది ఎంత వేరేంటి, క్షణం కూడా ఒక్కలేదు. అయ్యా బ్రదరు, ఇప్పుడు రా కాస్త ఎందుకు పల్లి స్టేజ్ మీద కాస్త అది తాడు డబ్బా ఎంత వేడితో చెప్పుదు రా అంటే వచ్చి ఆ ఛాన్స్ ఆయనకి. దానికంటే ఘోరమైన నరకం. నువ్వు చిన్నవైన, పెద్దవైన, స్త్రీవైన, పురుషుడైన, బహిరంగ పాపమైన, రహస్య పాపమైన పాపము మనిషిని భయంకర పతనవస్థలకు తీసుకెళ్తుంది. ఆ పాపానికి విరుగుడు కావాలంటే, రక్త ప్రోక్షణ కావాలంటే తాండీ బ్రాహ్మణం చెప్తుంది. రక్తము చిందించబడాలి. మనిషి చేసిన పాపానికి మనిషి రక్తమే చిందించబడాలి. కోడి రక్తం కాదు, కోడి రక్తం కాదు, గొర్రెపోతు రక్తం కాదు, మేకపోతు రక్తం కాదు. ఎవరి రక్తం చిందించబడాలి? మనిషి రక్తమే చిందించబడాలి. ఎటువంటి మనిషి రక్తం చిందించబడాలి? పాపం లేని మనిషి రక్తం చిందించబడాలి. మరి పాపం లేని మనిషి భూలోకం ఉన్నాడా? లేడు. కనుక పాపం లేని మనిషిగా పుట్టి విలువైన రక్తమును చిందించి ప్రపంచానికి పాప క్షమాపణ కలిగించడానికి యేసుక్రీస్తు పుట్టాడు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి? 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య సహవాసం గలవారం ఎందుకు.
ఆయన కుమారుడైన యేసు రక్తము. ఏ రక్తం అండి? అందరూ చెప్పండి. యేసు రక్తం చెప్పండి. ఏ రక్తం అండి? గొర్రె రక్తమా? మేక రక్తమా? కోడి రక్తమా? కోడి రక్తమా? గొర్రెపోతు రక్తమా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అందుకే క్రీస్తు లోపల పుట్టాడు. మన కొరకు రక్తం చెందించడానికి, పాప శిక్షను తొలగించడానికి రక్షకుడిగా భూలోకంలో అవతరించినాడు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. యేసన్న గారు ఒక మాట అన్నారు. ఒక పాట పాడారు. చాలా పాటలు పాడారు యేసన్న గారు. యేసన్న గారు చాలా పాటలు పాడారండి. చాలా పాటల్లో వింటున్నారా? ఒక పాటలో ప్రశ్న వేశాడు, జవాబు చెప్పాడు. ప్రశ్న అయిందే, అది మీకు తెలిసిపోయింది. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, అది ప్రశ్న. ఆయన వేసుకున్నాడు ప్రశ్న. నేనెందుకని నీ సొత్తుగా, నాకు జవాబు ఆయన చెప్పాడు. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తంతో కడగబడ్డాను కాబట్టి నేను నీ సొత్తుగా మారానయ్యా. నువ్వు 2024 సంవత్సరాల క్రితం శిశువుగా బెత్లెహేములో జన్మించకపోతే నీ జీవితమే లేదు. నువ్వు అలా జీవించకపోతే నీకు శిరోమరణమే లేదు. నీకు శిరోమరణమే లేకపోతే నువ్వు రక్తము చెందించబడలేదు. నీ రక్తమే చెందించకపోతే లోక కళ్యాణమే కాదు, నేను నీ సొత్తుగా ఉండేవాడిని. ఈనాడు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది దేవుని సొత్తుగా మారారంటే యేసు పుట్టుక భక్తికి అది ఒక ఫౌండేషన్ స్టోన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పుట్టకపోతే భక్తికి పునాదేలు ఈనాడు ప్రపంచ మేధావులు ఒప్పుకొని తీరుతున్నాయి. నా వరకు నేను బైబిల్ గ్రంథాన్ని చించేశాను.
నేను ఎందుకని నీ సొంతగా మారాను? నీ అమూల్యమైన రక్తం. నేను ఇప్పటికీ ఈరోజు చూస్తే ఒక 99 మందికి రక్తం ఇచ్చాడు. నేను 22 మందికే ఇచ్చాను. 22 మందికే ఇచ్చా ఇప్పటికి. కానీ నా రక్తం ఫెయిల్ అవ్వలేదు. 22 మంది బ్రతికే ఉన్నారు. ఒకరోజు నాకు యాక్సిడెంట్ జరిగింది. నా తెల్ల బట్టలు మొత్తం ఎర్రగా మారిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ తెల్ల రక్త బట్టలు తీసి అక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. చచ్చిపోతాడు ఎవరు మెడల్లో అంత దెబ్బతిన్న జనం అంతా ఏడుస్తుంటే నాకు కుశాలు ఉంది. ఎందుకో తెలుసా? నేను రక్త బట్టలు చూస్తాను. నా రక్తం చూడండి ఎర్రగా ఉందో. 22 మంది ప్రాణాలను కాపాడింది రక్తం. ఎంత రంగు మీద బట్టి 22 ప్రాణాలని కాపాడింది. నా రక్తం ఫెయిల్ అవ్వలేదు. మనిషికి ఒక బాటిల్ ఇచ్చిన 22 మందికి. ఇప్పటికి చచ్చిపోతాను మిగతా వాళ్ళు బాధపడుతుంటే నా రక్తం ఇంత రంగు మీద ఉందని నేను సంతోషం. కానీ ఒకరోజు ట్రీట్మెంట్ చేశారు. నిన్న మిడిసిపడుతుంది నా రక్తం బట్టలు. తెల్లారి చూస్తే కొద్దిగా రంగు మారింది. నిన్నున్నంత రంగు. 3వ రోజు మురిసే అంత ఏం లేదు. ఇక 4వ రోజు నల్లబడింది. అది నా రక్తం. నా రక్తం 4 రోజులకే నల్లబడిపోయింది. కానీ యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం శిలువలో కాచిన ఆ రక్త బట్టలు ఇప్పటికి బ్రిటన్ మ్యూజియంలో ఇప్పటికే ఉన్నాయి. ఆ రక్తపు రంగు మారలేదు. అది నిర్దోషమైన రక్తం. అది అమూల్యమైన రక్తం. పాపికి క్షమాపణ ఇచ్చిన రక్తం. దురాత్మ శక్తులను గడగడ వణికించిన రక్తం. ఆ యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అందుకని దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు పుట్టడం అంటే ఏదో ఒక బాలుడుగా ఉయ్యాల తొట్లో పరువులు పెట్టి ఓపడం కొరకే పుట్టలేదే. మనకు మన శిక్షను తొలగించడానికి క్రీస్తు లోకంలో జన్మించాడు. బ్రదర్, ఇందుకు నువ్వు గూర్చి చెప్పడానికి అనేక సత్యములు ఉన్నాయి. ఇందుకు బలివాస్తవిలా. కానీ నేను ముగిస్తున్నాను ఈ సమయం. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. నేడు రక్షకుడే. రక్షకుడు అంటే శిక్షను తప్పించేవాడే రక్షకుడు. మన మరణ శిక్ష, మన పాపపు శిక్ష, మన నరక శిక్ష అది తప్పించడం కొరకు యేసు పుట్టాడు. అది క్రిస్మస్ గా మారింది. ఏమని చెప్పారు ఆయన గురించి? ఇంకా ఆయన విశాఖపట్నం ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. కానీ నాకు బాగా తెలుసు. మన ప్రాంతం వాడు తెలుసు. జగ్గయ్యపేట వాడికి తెలుసు. ఆయన ఉద్యోగానికి అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. జగ్గయ్యపేట సీతారామ లక్ష్మి హాస్పిటల్లో వాళ్ళ కూతురు బలహీనతగా ఉండి అడ్మిట్ అయింది. సీతామహాలక్ష్మి అంటారండి. హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆయన విశాఖపట్నం ఏజెన్సీలో టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడండి. వినండి. ఏం జరిగిందో తెలుసు. ఆయనకి లెటర్ రాశారు. ఆయన భార్య బంధువులు అందరూ రాశారు. 16 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి సావు బ్రతుకుల మధ్యలో ఉంది. నీకు సెలవు ఇవ్వట్లేదు డ్యూటీలో. ఈ పిల్లకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. కావాల్సిన డబ్బు కావాలి. ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకొక హాస్పిటల్ జాయిన్ చేయాలి. ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. నువ్వు అర్జెంటుగా రమ్మన్నా. ఎంత గుండెలు బాదుకున్నా కూడా వాడు సెలవు ఇవ్వట్లేదు. కూతురు చచ్చిపోయేటట్టు ఉందటండి. అదిగో ఒక అస్థి పంజరం నాకైంది నా కూతురు. నేను భరించలేదు సార్. నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నా కూతురుని చూసుకోవాలి. జగ్గయ్యపేట సీతారామ లక్ష్మి హాస్పిటల్లో ఉంది. సీతామహాలక్ష్మి హాస్పిటల్లో నా బిడ్డను చూడడానికి ఇదంతా జనం తెలుసు. పేపర్లో కూడా చదివారు చాలా మంది. ఇక మీరు సెలవు ఇచ్చినా లేకపోయినా నా కూతురు కంటే నాకు ఇష్టం కాదు అని బలవంతంగా సెలవు చేసి ఆఫీసులో వేసి విశాఖపట్నం నుంచి వచ్చాడండి. కృష్ణమోహన్ గారిని సీతామహాలక్ష్మి గారి భర్త గారు వారి దగ్గరకు వచ్చారండి. వచ్చి డాక్టర్ ఎక్కడ నా కూతురు ఎక్కడ ఉందండి? అదిగో ఆ గదిలో ఉంది చెప్పారు. వెళ్ళేసరికి కూతురు చూసి బావురమని ఏడ్చాడు బావురమని. బిడ్డ, నా అంత బలాఢ్యురాలివే, ఇంత బలహీనమైపోయావు. ఈ జబ్బు నీకు ఎక్కడ దాపురించింది?
ఏ వైద్యం నీకు పని చేయలేదా? ఏమిటి పరిస్థితి? డాక్టర్, నా కూతురు బ్రతుకుతుందా డాక్టర్? బ్రతుకుతుంది. కానీ ఇప్పుడు ఎంత కావాలి డాక్టర్? డబ్బులు ఎంత కావాలి? డబ్బు కావాలి. ఇప్పుడు ప్రస్తుతం డబ్బులు తర్వాత సంగతి, కానీ ఒక బాటిల్ రక్తం కావాలి నీ కూతురికి. దాదాపుగా 27 మంది రక్తాన్ని మేము టెస్ట్ చేసాం. నీ కూతురికి ఆ గ్రూపు ఎవరి రక్తము సరిపడలేదు. మరి నీ రక్తం అని చూద్దాం. నా రక్తం పనిచేయదు డాక్టర్, నా రక్తం పనిచేయదు, నా బిడ్డ గ్రూపులు కాదు, నాది అది దూరంగా పోతుంది. అయ్యా కొంచెం చూడండి నాయన, నేను ఎందుకండి టెస్ట్ చేయడం వేస్ట్ అండి. డాక్టర్ నీకు ఎంత డబ్బు ఇస్తా, నా కూతురు బ్రతికించు, అసలు నీ గ్రూప్ కలిసిందో లేదో చూద్దాం రాయ్యా. గొప్ప సాక్ష్యం అండి. జయరామ్ గారు కూడా ఉన్నాడు, గుండె డాక్టర్. ఈ డాక్టర్స్ మొత్తం కూడా 4-5 ఉన్నారు. ఆ అమ్మాయి స్థితిని చూడలేక మరి రమ్మంటే బలవంతంగా పట్టుకొని కొంత బ్లడ్ తీసి టెస్ట్ చేస్తే అమ్మాయి గ్రూప్ కలిసింది. హల్లెలూయా, కలిసింది. కానీ నేనేమన్నా డాక్టర్ అంటున్నాడు, నేను ఉద్యోగం చేసుకోవాలండి, నేను బలహీనమైపోతా, నాకు వణుకు వచ్చేస్తుంది. ఒక్క బాటిల్కి ఏం కాదయ్యా. ఆ డాక్టర్ చెప్పాడు, నా రక్తాన్ని కూడా టెస్ట్ చేశా, నా రక్తం కలిస్తే నేను నా రక్తం ఇద్దాం అనుకున్నా నీ కూతురికైనా. ఇవ్వయ్యా డాక్టర్, ఇంకా 1000 రూపాయలు అదనంగా ఇస్తా, కానీ నా కూతుర్ని బ్రతికించు, రక్తం మాత్రం నేను ఇవ్వలేదు. ఇవ్వండి ఒక్క బాటిల్, నీకు ఏం కాదు, నేను హామీ ఇస్తానా. డాక్టర్ 5000 రూపాయలు అదనంగా ఇస్తాను, కానీ నా కూతుర్ని బ్రతికించు డాక్టర్. ఆ కూతురు బలహీనైపోయి అస్థి పంజరం లాగైపోయి బెడ్ మీద నుంచి తలకాయ కిందికి దారి విడిచి తండ్రి వైపు చూస్తూ కళ్ళలో నీళ్ళు రాదని, డాడీ వెళ్ళిపోతున్నాను డాడీ, మమ్మీతో చెప్పు డాడీ, పిన్నితో చెప్పు డాడీ, పెద్దమ్మతో చెప్పు డాడీ. డాక్టర్ నా కూతుర్ని బ్రతికించి డాక్టర్ 10,000 అదనంగా ఇస్తా. ఏమండి నీ 10,000 కాదు కావాల్సింది, ఒక్క బాటిల్ రక్తం ఇవ్వండి డాడీ. అన్నీతో చెప్పు డాడీ. డాక్టర్ నా కూతుర్ని బ్రతికించి డాక్టర్ 20,000 అదనంగా ఇస్తా. ఏమండి 20,000 కాదు, 20 సుక్కల రక్తం ఇవ్వండి నీ కూతురు కోసం డాడీ. ఇక నేను ఆఖరు క్షణంలో నా ఒళ్ళంతా చెమట్లకు ముద్రయి డాడీ, డాక్టర్ డాడీ ఏమండి, డాక్టర్ డాడీ ఏమండి. ఈ మాటల మధ్యలో 16 సంవత్సరాల కూతురు చచ్చిపోయింది. ఇది జరిగిన విషయం. ఇది ఏ డేట్ జరిగింది, ఎప్పుడు జరిగిందని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. తన సొంత కూతురు కోసం 20,000 రూపాయలు అదనంగానే ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఆ సోదరుడు తన కూతురు చచ్చిపోయింది, ఊరికి ఒక్క బాటిల్ రక్తం లేకపోయాడు. కానీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆఖరి రక్త బొట్టు వరకు కూడా పాపి వరకు చెందించాడు. ఇది ఎవరు చేయలేని త్యాగం, ఇది వెలగట్టలేని రక్తం. ఇది అద్భుతం జరిగిన యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టడానికి పూర్వకంగా గడిచాడు. తన సొంత కూతురు మీద ప్రేమ ఉంది, కానీ కొన్ని చుక్కల రక్తం తన కూతురికి ఇవ్వలేకపోయాడు, తన కూతురుని రక్షించుకోలేకపోయాడు. డాక్టర్లు జారిపడ్డా కూడా ఎవ్వరు కూడా అక్కడ ఏమి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రభు యేసుక్రీస్తు నువ్వెవరో నేనెవరో, మనం పరులమైన పరాయివారమైన మనకు 2000 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భంలో జన్మించి వెర్రెల కాపురం చేత పూజించబడి జ్ఞానుల చేత ఆరాధించబడి సర్వప్రపంచంలో దేవుడిని నమ్మి శిరోవేకి ఎక్కిన రక్తమును కార్చినాడు. ఆ యేసు ప్రభు ప్రాణత్యాగానికి ఏమివ్వగలరు? మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు.
మిగిలిన కార్యక్రమాన్ని అధ్యక్షులు నడిపిస్తారు. సరిగ్గా 10:30 టైం అవుతుంది.